బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. ఆడిందియో నాట్యమే నా మనసే ఆడిందియో నాట్యమే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. అతీంద్రియ సుఖములోన ఉంగిలే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనన్నే నీదరికి. ఓ బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను.
చేతివి బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను ओम शांति। मीठे बच्चे, बाप स्वर्ग का फाउंडेशन लगा रहे हैं। तुम बच्चे मददगार बना अपना हिस्सा जमा कर लो। ईश्वरीय मत पर चल శ్రేష్ఠ ప్రాలబ్ధ बनाओ। మధురమైన పిల్లలు, బాబా స్వర్గ పునాది వేస్తూ ఉన్నారు. పిల్లలు సహయోగి అయ్యి మీ యొక్క పుణ్య ఖాతా జమ చేసుకోండి. ఈశ్వరీయ మతం పైన నడుచుకుంటూ శ్రేష్ఠ ప్రాప్తిని తయారు చేసుకోండి. ప్రశ్న: బాప్ దాదాకు కిన్ బచ్చోं की सदा तलाश रहती है? బాప్ దాదాకు ఏ పిల్లలు పైన బాబాకు చాలా ప్రీతి ఉంటుంది అంటే చాలా ఇష్టం ఉంటుంది, బాబా వెతుకుతూ ఉంటారు. जो बहुत बहुत मीठे शीतल स्वभाव वाले సర్వీస్ఫుల్ బచ్చే హై. ఎవరైతే మధురాతి మధురంగా ఉంటారో, చాలా శీతల స్వభావంతో ఉంటారో అటువంటి సర్వీస్ఫుల్ పిల్లలు అంటే తండ్రి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. సర్వీస్ఫుల్ బచ్చే హీ బాప్ కా నామ్ బాలా కరేగా. సర్వీస్ చేసేటటువంటి పిల్లలు తండ్రి యొక్క పేరుని ప్రసిద్ధి చేయగలుగుతారు. जितना बाप का मददगार बनते हैं, आज्ञाकारी वफादार है, उतना वह वर्षे का हकदार बनते हैं. ఎంత బాబాకు సహయోగి అవుతారో, ఆజ్ఞాకారి అవుతారో, వఫాదార్ అవుతారో వాళ్ళు అంత తండ్రి యొక్క ఆస్తికి హక్కుదారులు అవుతారు. గీత్. ओम नमः शिवाय। ओम शांति का अर्थ किसने बताया? बाप ने। जब बाबा कहा जाता है तो उसका नाम जरूर चाहिए. ఓం అంటే అర్థం ఏమిటి? ఎవరు ఇక్కడ చెప్తూ ఉన్నారు? తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు అంటే ఆ తండ్రికి ఒక పేరు అనేది తప్పనిసరిగా ఉంటుంది కదా. సాకారు హో వా నిరాకారు హో, नाम जरूर चाहिए और जो आत्माएं हो उन पर कभी नाम नहीं पड़ता है. సాకార కావచ్చు, నిరాకార కావచ్చు, పేరు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆత్మలకి వాళ్ళకు ఎప్పుడు పేరు ఉండదు. ఆత్మ జబ్ జీవాత్మ బంతీ హై తబ్ శరీర్ పర్ నామ్ పడతా హై. ఆత్మ ఎప్పుడు జీవాత్మగా అవుతుందో అప్పుడే శరీరానికి పేరు పెడతారు. బ్రహ్మ దేవతాయ నమః కేతే, విష్ణు కో భీ దేవతా కేతే క్యోంకి ఆకారీ హై. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అంటారు ఎందుకంటే వాళ్ళు ఆకారీ అయినారు. ఆకారీ శరీర్ కా నామ్ పడతా. ఆకారీ శరీరానికి పేరు ఉంటుంది. నామ్ హమేషా शरीर पर पड़ता है. सिर्फ एक निराकार परम पिता परमात्मा है जिसका नाम है शिव. ते నిరాకారునికి ఆత్మకు పేరు ఉండదు. కేవలం ఒక్క పరంపిత పరమాత్మ నిరాకారును వాళ్ళకే పేరు శివ అయింది. ఒక్క నిరాకార తండ్రికే పేరు ఉంటుంది. బాకీ అందరికీ దేహానికే పేరు ఉంటుంది. శరీర్ చూడాతో ఫిర్ నామ్ బదల్ జాయేగా. శరీరం వదిలేస్తే పేరు మారిపోతుంది. పరమాత్మ కా నామ్ హీ ఏక్ హీ నామ్ చల్తా హై, కభీ బదల్తా నహీ హై. పరమాత్మునికి ఒకటే పేరు ఉంటుంది,
ఆ పేరు ఎప్పుడూ మారదు. इससे सिद्ध होता है कि वह कभी जनन मरण में नहीं आता है. अगर खुद जनन मरण में आवे तो औरों के भी जन्म मरण से छुड़ा ना सके. తండ్రి ఎప్పుడూ కూడా జనన మరణాలలో రారు. ఒకవేళ తండ్రి జనన మరణాలలో వచ్చినారు అంటే వేరే వాళ్ళని జనన మరణాల నుంచి ఎట్లా విడిపించగలుగుతారు? అమర్లోక్ మే కభీ జనన్ మరణ్కే నహీ కహా. అమరలోకంలో ఎప్పుడూ కూడా జనన మరణాల పేరు ఉండవు. వహాతో బడీ సహజ్ రీతి సే ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతే హై. అక్కడ చాలా సహజంగా ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. మర్నా యహా హై. సతీగ్ మే ఐసే నహీ కైతే కి ఫలానా మర్ గయా. చనిపోయేది ఇక్కడే ఉంటుంది. సత్యయుగంలో ఎప్పుడూ కూడా ఫలానా చనిపోయినారు అని చెప్పరు. మరణా శబ్ద దుఃఖ కా హై. వహాతో పురానా శరీర్ చోడ్ దూసరా కిషోర్ అవస్థా కా శరీర్ లే లేతే హై. చనిపోయేది శబ్దము దుఃఖానికి సంబంధించినటువంటి శబ్దము. అక్కడ పాత వస్త్రం ఒకటి వదిలి ఇంకొకటి బాల్య శరీరాన్ని తీసుకుంటారు. ఖుషీ మనాతే హై. పురానీ దునియా మే కితనా మనుష్య హై, ఏ సబ్ ఖతం హోనే వాలా హై. సత్యయుగంలో చాలా ఖుషీగా పండగ జరుపుకుంటారు. పాత ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఎక్కువైపోయినారు, ఇక్కడ అందరూ సమాప్తమైపోతారు. దిఖాతే హై యాదవ్ ఔర్ కౌరవ్ తే లడాయి మే వహ్ ఖతం హో గయా తో క్యా పాండవం కో రంజు హువా హోగా. చెప్తారు, యాదవులకి కౌరవులు ఉండేవాళ్ళు, యుద్ధంలో చనిపోయినారు. పాండవులు దుఃఖించినారా? లేదు. పాండవం కో తో రాజ్య స్థాపన హువా. इस समय तुम हो ब्रह्मा मुख वंश బ్రాహ్మణ్ బ్రహ్మ కుమార్ కుమారి. పాండవులు రాజ్య స్థాపన అయింది. ఇప్పుడు మనము బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు బ్రహ్మ కుమార్ కుమారి అయినాము. బ్రహ్మకు ఇతనే బచ్చే హైతో జరూర్ ప్రజాపిత టెహరే. బ్రహ్మకు ఇంత సంతానం అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రజాపిత అయినారు. ब्रह्मा विष्णु शंकर का बाप है शिव, उनको ही भगवान कहा जाता है. ब्रह्मा विष्णु శంకర్లకు తండ్రి శివుడు అయినారు, వాళ్ళనే భగవంతుడు అని చెప్తారు. इस समय तुम जानते हो कि हम ईश्वरीय कुल के हैं. हम बाबा के साथ बाबा के घर निर्वाण धाम में जाने वाला है. ఇప్పుడు మనం ఈశ్వరీయ కులానికి చెందిన వాళ్ళం. బాబా జతలో బాబా ఇంటికి నిర్వాణ ధామానికి పోయేటటువంటి వాళ్ళం అయినాము. బాబా ఆయా హువా హై, ఉన్కో సాజన్ భీ కహా జాతా హై. తండ్రి వచ్చారు, వారికి ప్రియతముడు అని చెప్తారు. परंतु एक्यूरेट संबंध में वह बाप है क्योंकि वैसा सजनियों को नहीं मिलता है. వాళ్ళ యొక్క సంబంధము అసలైనటువంటి సంబంధం తండ్రి సంబంధం అయింది. ఎందుకంటే ప్రియుడు ఎప్పుడూ ఆస్తి ఇవ్వరు, తండ్రి నుంచే ఆస్తి దొరుకుతుంది. వర్షా బచ్చా లేతే హైతో బాప్ కెహనా రైట్ హై. ఆస్తి పిల్లలు తీసుకుంటూ ఉన్నారు అంటే శివబాబాని తండ్రి అని చెప్పేదే కరెక్ట్ అన్నమాట. బాప్ కో భూల్ జానే సే హీ మనుష్య నాస్తిక్ బనే హై. కృష్ణ కే చరిత్ర గాయే జాతే హై. తండ్రిని ఎప్పుడు మర్చిపోయినారో మనుషులు నాస్తికులు అయిపోయినారు. కృష్ణ చరిత్రకే ఎంత గాయనం ఉన్నది. కృష్ణతో చరిత్రతో కోయి నహీ హై. भागवत में कृष्णा के चरित्र है लेकिन चरित्र होना चाहिए शिव बाबा का. కృష్ణునికి చరిత్ర లేనే లేదు. భాగవతంలో కృష్ణుని చరిత్ర ఉన్నది, అయితే వాస్తవానికి ఆ శివబాబా యొక్క చరిత్ర. वह भी बाप टीचर सद्गुरु है, इसमें चरित्र की क्या बात है. బాబా మా తండ్రి టీచర్ సద్గురు అయినారు, ఇక్కడ చరిత్ర అనేటటువంటి మాటే లేదు. कृष्णा के भी चरित्र नहीं है, वह भी बच्चा है जैसे छोटे बच्चे होते हैं.
కృష్ణునికి చరిత్ర లేదు. కృష్ణుడు బిడ్డ అయినారు, చిన్న బాలుడు అయినారు. బచ్చే హమేషా చంచల్ హోతే హై తో సభీకో ప్యారే లగ్తే హై. పిల్లలు అంటేనే సదా చంచలంగా ఉంటారు. పిల్లల్ని చూస్తే అందరికీ ఇష్టం అవుతుంది. కృష్ణా కే లియే జో దిఖాతే హై మట్కీ ఫోడి ఐసే తో కుచ్ భీ హై నహీ. కృష్ణునికి చూపిస్తారు కుండలు పగలగొట్టినారు అనని, వెన్న దొంగలించినారు, అట్లంతా జరిగింది లేదు. శివబాబా కా క్యా చరిత్ర హై वो तो तुम देखते हो कि पढ़ाकर पठी से पावन बनाते हैं. మరి శివబాబా యొక్క చరిత్ర ఏమిటి అంటే మనం చూస్తూ ఉన్నాం. సంగమ యుగంలో చదివించి పతిత్ నుంచి పావనంగా చేస్తూ ఉన్నారు. कहते हैं भक्ति मार्ग में मैं तुम्हारी भावना पूरी करता हूँ, बाकी यहाँ तो मैं पढ़ाता हूँ. భక్తి మార్గంలో భగవంతుడు మన భావన పూర్తి చేస్తారు. ఇక్కడ తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఈ సమయం జో మేరే బచ్చే హై వహీ ముఝే యాద్ కర్తే హై. ఈ సమయంలో ఎవరైతే బాబా పిల్లలు ఉన్నారో వాళ్ళే తండ్రి తలంపు చేస్తూ ఉన్నారు. సబ్కి యాద్ కో భూల్ ఏక్ బాప్ కి యాద్ మే రహనే కో ప్రయత్న కర్తే. అందరినీ మర్చిపోయి ఒక్క బాబా తలంపులో ఉండేకి పురుషార్థం చేస్తూ ఉన్నారు. ऐसे नहीं कि मैं सर्वव्यापी हूँ, मुझे जो याद करते मैं भी उनको याद करता हूँ. ఇట్లా లేదు బాబా సర్వవ్యాపి అనని. ఎవరైతే తండ్రి తలంపు చేస్తారో బాబా ఆ పిల్లల్ని కూడా తలంపు చేస్తూ ఉంటారు. యాతో బచ్చో కో హీ కరేంగే ముఖ్య బాతుతో ఏక్ హే. తలంపు అనేది పిల్లలే కదా చేసేది. ముఖ్యమైనటువంటి మాట ఇది ఒక్కటే అయింది. बहादुर तो किसी को तब कहेंगे जब कोई बड़े आदमी को समझा कर दिखाओ. ఏ పిల్లలు సాహస పిల్లలు అని చెప్తారు అంటే పెద్ద వ్యక్తులకి ఎవరికైనా ఒకళ్ళకి కోర్స్ ఇచ్చి చూపించండి. సారా మదార్ హై గీతా పర్. గీతా నిరాకార పరంపిత పరమాత్మకి గాయి హుయి హై నాకి మనుష్యంకి. అన్నిటికీ ఆధారము గీత పైనే ఉన్నది. గీత నిరాకార పరంపిత పరమాత్మునికే చెప్తారు, మనుషులకి చెప్పరు. భగవాన్ కో రుద్ర భీ కహా జాతా హై కృష్ణ కో రుద్ర నహీ కహెంగే. భగవంతునికి రుద్రుడు అనని కూడా చెప్తారు, కృష్ణునికి రుద్రుడు అనని చెప్పరు. రుద్ర జ్ఞాన యజ్ఞ సైహి వినాశ్ జ్వాల నిఖిలి హై. రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారానే వినాశ్ జ్వాల పుడుతుంది. कई लोग परमात्मा को मालिक कहकर याद करते हैं, कहते हैं उस मालिक का नाम नहीं है. కొంతమంది పరమాత్ముడే మాలికుడు అనుకుని తలంపు చేస్తూ ఉంటారు. అయితే ఆ మాలిక్ పేరేమిటి తెలియదు. अच्छा भला वह मालिक कहाँ है? क्या वह विश्व का सारी सृष्टि का मालिक है? సరే వాళ్ళు మాలికులు కదా, దేనికి మాలికులు? ఈ ప్రపంచానికి మాలికులా లేదా ఈ సృష్టికి మాలిక్ అయినారా? परमपिता परमात्मा तो सृष्टि का मालिक नहीं बनता, सृष्टि का मालिक तो देवी देवता बनते हैं. परमपिता परमात्मा सृष्टि मालिकలు కారు, సృష్టి మాలికలు దేవీ దేవతలు అవుతారు. परमपिता परमात्मा तो ब्रह्मांड का मालिक है. परमपिता परमात्मुడు బ్రహ్మాండానికి మాలిక్ అవుతాడు. ब्रह्म तत्व बाप का घर है तो बच्चों का भी घर है. ब्रह्म तत्वము తండ్రికి ఇల్లు అయితే పిల్లలకు కూడా ఇల్లు అయింది. బ్రహ్మాండ హై బాప్ కా ఘర్ జహా ఆత్మాయే అండా మిసాల్ దిఖాతే. బ్రహ్మాండము తండ్రి యొక్క ఇల్లు, అక్కడ ఆత్మలు నిరాకార స్వరూపంలో ఉంటారు. हम आत्माए ज्योतिर्बिंदु वहाँ निवास करते हैं, फिर ब्रह्मांड से हम नीचे उतरते हैं पाठ बजाने के लिए. ఆత్మలు మనము జ్యోతిర్బిందు అక్కడ నివాసం చేస్తాము. బ్రహ్మాండము నుంచి కిందకి దిగి వచ్చినాం మనము పాత్ర చేసేదానికోసం. हम एक दो के पिछाड़े आते रहते हैं, झाड़ वृद्धि को पाता रहता है. మనము ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటాము. వృక్షము
పెరిగి అవుతూ ఉంది. బాబా హై బీజ్ రూప్ ఫౌండేషన్ దేవీ దేవతాओं का కహే వా బ్రాహ్మణోं का కహే. బాబా బీజ స్వరూపుడు అయినారు. ఫౌండేషన్ దేవీ దేవతలు అని చెప్పాలా, బ్రాహ్మణులు అని చెప్పాలా? బ్రాహ్మణ్ बीज डालते हैं, బ్రాహ్మణ్ ही फिर देवता बन राज्य करते हैं. బ్రాహ్మణులు బీజం వేస్తారు, బ్రాహ్మణులు తిరిగి దేవతలు అయ్యి రాజ్యం చేస్తారు. अब हमारे द्वारा शिव बाबा फाउंडेशन लगा रहे हैं. ఇప్పుడు మన ద్వారా శివబాబా ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. डीटेजम अर्थात स्वर्ग का फाउंडेशन लगा रहा है. దేవతా రాజ్యము అంటే స్వర్గం యొక్క ఫౌండేషన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. జితనా జో మదద్గార్ బనేగా ఉతనా వహ అప్నా హిస్సా లేగా. ఎవరెవరు ఎంతెంత సహయోగి అవుతారో వాళ్ళు అంతంత పుణ్య ఖాతాను చేసుకుంటారు. నహీతో సూర్యవంశీ కైసే బనే అభి తుమ్ వహ ఊంచ్ ప్రాలబ్ధ బనా రహే హో. లేదంటే సూర్యవంశీలు ఎట్లా అవుతారు? ఇప్పుడు పిల్లలు ఉన్నతమైన ప్రాప్తిని చేసుకుంటూ ఉన్నారు. హరేక్ మనుష్య పురుషార్థసే ప్రాలబ్ధ బనాతే రహతే. ప్రతి ఒక్క మనిషి పురుషార్థం ద్వారానే ప్రాప్తిని చేసుకుంటూ ఉంటారు. ప్రాలబ్ధ బనానే కే లియే అచ్చా కామ్ కియా జాతా హై. ప్రాప్తిని చేసుకోవాలి అంటే మంచి పని చేయాలి. దాన పుణ్య కర్నా ధర్మశాల ఆది బనానా సబ్ ఈశ్వరార్థ హీ కర్తే హై క్యూంకీ ఉన్కా ఫల్ దేనే వాలా వహ్ హై. దాన పుణ్యాలు చేస్తారు, ధర్మశాలలు చేస్తారు, ఈశ్వరార్థం చేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫలం ఇచ్చేటటువంటి వాళ్ళు అయినారు. తుమ్ అబ్ శ్రీమత్ పర్ పురుషార్థ్ కర్ రహే హో. ఇప్పుడు పిల్లలు మనం శ్రీమతం ద్వారా పురుషార్థం చేస్తూ ఉన్నాము. బకీ సారీ దునియా మనుష్య పద్ పర్ పురుషార్థ్ కర్ రహే హై. ప్రపంచమంతా కూడా మనుషులు చెప్పినట్లు పురుషార్థం చేస్తూ ఉన్నారు. సోబీ ఆసురీ మత్ హై, ఈశ్వరీయ మత్ కే బాద్ హై దైవీ మత్, ఫిర్ హో జాతీ హై ఆసురీ మత్. ఈశ్వరీయ మతం తర్వాత దైవీ మతము, తర్వాత ప్రపంచం ఆసురీ మతంగా మారిపోతుంది. अब तुम बच्चों को ईश्वरीय मत मिलती है, बाबा मम्मा भी उनकी मत से श्रेष्ठ बनते हैं. ఇప్పుడు మనకి తండ్రి ఈశ్వరీయ మతము దొరికింది. మమ్మా బాబా కూడా ఈశ్వరీయ మతం ద్వారానే శ్రేష్టమైనారు. కానీ మనుష్య దేవతా ఏ జైసే శ్రేష్ఠ ही नहीं हो सकते. దేవతాओं को श्रेष्ठ बनाने वाला कौन. కొంతమంది మనుషులు దేవతల్లాగా శ్రేష్టం కూడా కాలేరు. దేవతల్ని శ్రేష్టంగా చేసేది ఎవరు? యహాతో కోయి శ్రేష్ఠ హై నహి. ఇక్కడ ఎవరు శ్రేష్టంగా లేరు. శ్రీ శ్రీ హై కి ఏక్ వహి సబ్సే ఊంచితే ఊంచ్ బాప్ టీచర్ సద్గురు. శ్రీ ఒక్క శివబాబా అయినారు. వారే అందరికంటే ఉన్నతోన్నతమైనటువంటి వారు. బాప్ టీచర్ సద్గురు అయినారు. వహీ ఫిర్ శ్రీ లక్ష్మీనారాయణ బనాతే హై. వాళ్ళే లక్ష్మీనారాయణులుగా చేస్తారు. బల్ రామ్ కో భీ కేతే హై శ్రీ రామ శ్రీ సీత, పరంతు ఉన్కో పిఛాడి యాడ్ హో జాతా హై క్షత్రియ చంద్రవంశీ. రామునికి చెప్తారు శ్రీరాముడు శ్రీ సీత అని. అయితే అప్పటి నుంచి క్షత్రియ వర్ణము చంద్రవంశము ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణతో 16 कला संपूर्ण सूर्यवंशी देवता कुल हुआ और राम सीता 14 कला चंद्रवंशी 2 कला कम हुई ना, सो तो होना ही है जरूर. లక్ష్మీనారాయణులు 16 కళా సంపూర్ణ సూర్యవంశీ దేవతా కులము అని చెప్తారు. రామ సీత 14 కళల చంద్రవంశీలు, అంటే 2 కళలు తగ్గిపోతాయి. ఇది తప్పనిసరిగా అయ్యే తీరుతుంది. మనుష్య యహ్ నహీ జాంతే కి సృష్టికి గిర్తీ కళ హోతీ హై. మనుషులకి ఇది తెలియటం లేదు. సృష్టి క్రమక్రమంగా కిందకి దిగిపోతూ ఉన్నది, అంటే పతనం అవుతూ ఉన్నది. 16 కళా సే 14 కళా హుయితో డిగ్రేడ్ హుయినా. 16 కళల నుంచి 14 కళల్లోకి వచ్చినారు అంటే కారణం అంటే
डिग्रेड అయినట్లే కదా. इस समय तो बिल्कुल डिग्रेड है. यह है రావణ సాంప్రదాయ, రావణ రాజ్య అయినా ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా పతనం అయిపోయింది, డిగ్రేడ్ అయిపోయింది. ఇది రావణ సాంప్రదాయము, రావణ రాజ్యమైంది. రావణ మత్ కో కహా జాతా హై ఆసురీ మత్, సబ్ పతీత్ హై. రావణ రాజ్య మతానికే చెప్తారు ఆసురీ మతము, అందరూ పతితులు అయినారు. పావన్ కోయి ఇస్ పతిత్ దునియా మే నహీ హో సక్తే హై. పావనంగా ఎవరు ఈ పతిత ప్రపంచంలో లేరు. भारतवासी जो पावन थे वही फिर पतित बने हैं, फिर उनको ही मैं आकर पावन बनाता हूँ. భారత్వాసీలు ఎవరైతే పావనంగా ఉంటారో వాళ్ళు పతితులు అయిపోయినారు. బాబా వచ్చి వాళ్ళని పావనంగా చేస్తూ ఉన్నారు. పతిత పావన కృష్ణా నహీ గాయా జాతా హై, నా చరిత్ర కీ బాత్ హై. పతిత్ పావన్ ఏక్ పరమాత్మా కో హీ కహెంగే. పతిత పావన కృష్ణునికి చెప్పరు, పతిత పావన ఏక్ పరమాత్మునికే చెప్తారు. పిచాడి మే సబ్ కహెంగే అహో ప్రభు ఆప్కి గత్మత్ న్యారీ హై. చివరికి అందరూ కళ్ళు తెరుచుకుంటారు, చెప్తారు భగవంతుడా నీ లీల ఏమిటి మాకు అర్థమైంది అనని. ఆప్కి రచనకో కోయి నహీ జాన్తే సోతో అబ్ తుమ్ జాన్ గయే హో. భగవంతుని రచన గురించి ఎవరికీ తెలియదు, అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఏ జ్ఞాన్ హై బిల్కుల్ నయా, नई चीज़ जब निकलती है तो पहले तोड़ी होती है फिर बढ़ती जाती. ఈ జ్ఞానము పూర్తిగా కొత్తదైంది. కొత్తది ఏదైనా మొదట తయారైనప్పుడు మొదట కొంచెమందే ఆచరిస్తారు, తర్వాత పెరుగుతూ ఉంటుంది. तुम भी पहले एक कोने में पड़े थे, अब देश देशांतर వృద్ధి కో పాతే रहेंगे. మనం కూడా మొదట ఒక మూలలో ఎక్కడో ఉండేవాళ్ళము, ఇప్పుడు దేశ దేశాంతరాలకు వృద్ధి అయింది. రాజధాని స్థాపన జరూర్ హోనీ హై. मूल बात तो यह सिद्ध करनी है कि गीता का भगवान श्री कृष्णा नहीं है, वर्षा बाप देंगे कृष्णा नहीं है. రాజధాని స్థాపన తప్పనిసరిగా కావాలి. ముఖ్యమైన విషయము ఇది అందరికీ సిద్ధ చేయాలి. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, ఆస్తి తండ్రి ఇస్తారు, కృష్ణుడు కాదు. लक्ष्मी नारायण भी अपने बच्चों को वर्षा देंगे, वह भी यहाँ के पुरुषार्थ की प्रारब्ध मिलती है. లక్ష్మీనారాయణలో వాళ్ళ పిల్లలకి మాత్రమే ఆస్తి ఇస్తారు. ఇప్పుడు సంగమయుగంలో చేసే పురుషార్థం బట్టి ప్రాప్తి దొరుకుతుంది. सत्य त्रेता में बेहद का वर्षा है, गोल्डन सिल्वर जुबली मनाते हैं, यहाँ तो एक दिन मनाते हैं. సత్య త్రేతాయుగాలలో బేహద్దు ఆస్తి ఉంటుంది. బంగారు యుగము, వెండి యుగం జరుపుతారు. గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ జరుపుకుంటూ ఉంటారు. అది ఒక రోజుకి జరుపుకుంటారు. హమ్తో 1250 వర్ష గోల్డెన్ జూబ్లీ మనాతే. మనం 1250 సంవత్సరాలు బంగారు యుగమే ఉంటుంది. ఖుషియా మనాతే హై, మాలా మాల్ బన్ ఛాతే హై. చాలా సంతోషంగా ఉంటారు, చాలా సంపన్నంగా ఉంటుంది. అప్పుడు अंदर में बड़ी खुशी रहती है, ऐसे नहीं कि सिर्फ बाहर से బత్తియా అది జలాతే హై. ఆంతరికంగా కూడా చాలా ఖుషీగా ఉంటారు. కేవలం బయటకి మాత్రమే క్యాండిల్స్ వెలిగించేది, అది ఆర్పివేసి పండగ జరుపుకునేది కాదు. స్వర్గమే హమ్ బిల్కుల్ సంపత్తివాన్ బహుత్ సుఖీ రహతే. స్వర్గంలో మనం చాలా సంపన్నులుగా ఉంటాము, చాలా సుఖంగా ఉంటాము. దేవతా ధర్మ జైసా ఖుషి ఔర్ కోయి హోతా నహీ హై. దేవతా ధర్మంలో ఉండేటటువంటి సంతోషం వేరే ఏ ధర్మంలోనూ లేదు. సిల్వర్ జూబ్లీ ఆది కోబీ పూరా సమస్తే నహీ హై. తర్వాత సిల్వర్ జూబ్లీ మనుషులు చేసుకుంటారు, దాని గురించి కూడా ఎవరికీ తెలియదు. అభి తుమ్ ఆధా కల్పకి జూబ్లీ మనానే కే లియే బాప్ సే వర్షా పా రహే హో. అర్ధకల్పము మనము సిల్వర్ జూబ్లీ పండగ జరుపుకునేకి బాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. ముఖ్య బాత్ ఏ సమజ్నేకి హై, గీతా కా భగవాన్ శివ్ హై. ముఖ్యమైన విషయం ఇదే, మనం తెలుసుకోవలసింది గీతా భగవంతుడు శివబాబా అయినారు. ఉస్నే హీ రాజయోగ్ సిఖలాయా తా, సో ఫిర్సే అబ్ సిఖలా రహే హై. వాళ్ళే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు,
ఇప్పుడు మరలా తిరిగి నేర్పిస్తూ ఉన్నారు. సిఖలాతే భీ తబ్ హై జబ్ రాజాయి హై నహీ, ప్రజా కా ప్రజా పర్ రాజ్య హై. నేర్పించేది కూడా ఎప్పుడు అంటే, ఎప్పుడు రాజ్యాలు ఉండవు, ప్రజలపైన ప్రజలు రాజ్యం చేసుకుంటారు, అప్పుడే నేర్పిస్తారు. ఏక్ దోకో టోపీ ఉతార్నే మే దేరీ నహీ కర్తే హై. ఈ ప్రజారాధ్యంలో ఒకరినొకరు కిందకి దింపుకునేస్తారు, వాళ్ళ కిరీటాన్ని దించేస్తారు. తుమ్ బచ్చే ఉన్కీ మత్ పర్ చల్నే సే సుఖదామ్ కే మాలిక్ బనేగా. పిల్లలు వాళ్ళ యొక్క శ్రీమతం పైన నడుచుకోవటం వల్ల సుఖధామానికి మాలికలుగా అవుతారు. ఐసే బహుత్ హై జో జ్ఞాన్ కో పూరా ధారణ నహీ కర్తే పరంతు సెంటర్ పర్ ఆతే రహతే హై. ఇట్లా చాలామంది ఉన్నారు, జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేసుకోలేరు, సెంటర్కి వస్తూ ఉంటారు. అందర్ దిల్ బిత్ బిత్ కర్తీ కి ఏక్ బచ్చా పైదా కర్ దో. మాయా की टेम्पटेशन होती है, షాదీ కరి ఏక్ బచ్చా కా సుఖ్ లేలే. తే లోపల వాళ్ళకి తింటూ ఉంటుంది, కనీసం ఒక బిడ్డైనా ఉండాలి కదా. మాయ వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది, మ్యారేజ్ చేసుకొని ఒక బిడ్డ ఉంటే చాలు, సుఖం దొరుకుతుంది కదా. అరే గ్యారంటీ తోడి హై బచ్చే సుఖ హీ దేగా. తే ఏం గ్యారంటీ ఉంది ఆ ఒక బిడ్డ సుఖం ఇస్తాడు అనని. 2-4 वर्ष का बच्चा मर गए तो कितना दुख होता है. 2-3 సంవత్సరాలకి ఆ బిడ్డ చనిపోయినాడు అంటే ఎంత దుఃఖం కలుగుతుంది. आज शादमान करते हैं कल चिता पर चढ़ते तो रोना पीटना पड़ता. బిడ్డ పుట్టినాడు అంటే చాలా గ్రాండ్గా ప్రోగ్రామ్ చేసుకుంటారు, ఆ బిడ్డ చనిపోయినాడు అంటే ఏడుస్తూ ఉంటారు. ఏ హై హీ దుఃఖదాం దేఖో ఖానా భీ కైసే ఖాతే హై. ఈ కలియుగంలో భోజనం కూడా ఎట్లా తింటూ ఉన్నారో చూడండి. బాప్ సమझाते हैं कि बच्चे ऐसी आशाएं नहीं रखो, మాయా బడా తుఫాన్ మే లే ఆయేగా. బాబా చెప్తారు, పిల్లలు ఇటువంటి ఆశలు పెట్టుకోవద్దండి, మాయా చాలా తుఫాన్ తీసుకొని వస్తుంది, వికారాలలో పడవేస్తుంది. ఆనే మే బీ లజ్జ ఆయేగా. తిరిగి బాబా ముందుకి వచ్చేకి కూడా వాళ్ళకి మొహం చెల్లదు. సబ్ కహెంగే కులకో కళంకిత్ కియా తో వర్షా క్యా లేంగే. అందరూ అనుకుంటారు వీళ్ళు కులానికే చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏం ఆస్తి తీసుకుంటారో. బాబా మమ్మా కేతే హో తో బ్రహ్మ కుమార్ కుమార్య ఆపస్ మే హో గయా బాయి బెహన్. మమ్మా బాబా అంటారు అంటే బ్రహ్మ కుమార్ కుమారీలు పరస్పరంలో సోదర సహోదరులు అవుతారు. ఫిర్ అగర్ వికారం మే గిర్ పడే తో ऐसे कुल कलंकित और ही 100 गुना कड़ी सजा కాయంగే और పద్ भी భ్రష్ట होगा. వికారాలలో పడిపోయినారు అంటే కుల కళంకితులు అవుతారు, 100 రెట్లు శిక్ష అనుభవిస్తారు, పదభ్రష్టులు అయిపోతారు. कोई तो विकार में जाते फिर बतलाते नहीं तो बहुत दंडा के भागी बनते हैं. కొంతమంది వికారాలలో పడిపోతారు, కొంచెం కూడా చెప్పలేరు, వాళ్ళు చెప్పరు, వాళ్ళు చాలా శిక్ష అనుభవిస్తారు. ధర్మరాజు బాబాతో కిసీకో చోడ్తే నహీ హై. ధర్మరాజు తండ్రి ఎవ్వరిని వదిలిపెట్టరు. वो लोग तो सजा खाते जेल भागते हैं, लेकिन यहाँ वाले के लिए तो बड़ी खड़ी सजा है. అక్కడ వాళ్ళు శిక్షలు తిని అనుభవిస్తూ ఉంటారు. అక్కడ అంటే అజ్ఞానులు. ఇక్కడ బాబా పిల్లలకు కూడా చాలా శిక్షలు ఉంటాయి తప్పులు చేస్తే. ఐసే భీ సెంటర్స్ పర్ బహుత్ ఆతే హై, బాప్ సమझाते कि ఐసే కామ్ నహీ కరో. అట్లా చాలామంది సెంటర్కి వస్తూ ఉంటారు. బాబా అంటారు కాబట్టి తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పని ఏమీ చేయకూడదు. హమ్ ఈశ్వరీయ ఔలాద్ హై ఔర్ ఫిర్ వికార్ మే జానా ఏ తో అపని సత్యనాశ్ కర్నీ హై. వికారాలలో పడిపోయేది అంటే మనల్ని మనం సత్యనాశం చేసుకునేది. కోయి భీ భూల్ హో తో జట్ బాప్కో బతాదో. ఏదైనా పొరపాటు చేసినామో అంటే వెంటనే బాబాకు చెప్పేయండి. వికార్ బిగర్ రహ నహీ సక్తే హో తో యహా నహీ ఆవో తో బెహతర్ హై. వికారాలు లేకుండా ఉండలేము అని అనుకున్న వాళ్ళు
బాబా అంటారు ఇక్కడ రావద్దండి, రాకుంటేనే మంచిది. నహీతో వాయుమండల్ ఖరాబ్ హో జాయేగా, వాతావరణమే చెడిపోతుంది. తుమారే బీచ్ మే కోయి బగులా అశుద్ధ ఖానే వాలే బయటే తో కితనా ఖరాబ్ హోతే హై. మన మధ్యలో ఎవరైనా కొంగ అశుద్ధంగా వికారాలతో ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే అంతా సభనే చెడిపోతుంది కదా. బాప్ कहते हैं कि ऐसे को ले आने वाले पर दोष आ जाता है. బాబా చెప్తారు, అటువంటి వాళ్ళని తీసుకువస్తే తెచ్చిన వాళ్ళపైన దోషం ఉంటుంది. దునియా మే ఐసే సత్సంగతో బహుత్ హై, జాకర్ వహా భక్తి కరే. ప్రపంచంలో ఇట్లా సత్సంగాలు చాలా ఉన్నాయి, అక్కడ కావాలంటే పోయి భక్తి చేయొచ్చు. भक्ति के लिए हम मना नहीं करते, भगवान आते हैं पवित्र बनाने के लिए, పవిత్ర వైకుంఠ కా వర్షా దేనే కే లియే. భక్తి చేస్తామంటే ఎప్పుడూ వద్దనము. భగవంతుడు వచ్చాడు పవిత్రంగా చేసేదానికి, పవిత్ర వైకుంఠం యొక్క ఆస్తి ఇచ్చేదానికోసం. బాప్ कहते हैं कि सिर्फ बाप और वर्षा को याद करो, बस और खान पान के परहेज की युक्तियाँ भी बताते हैं. బాబా చెప్తారు, తండ్రి ఆస్తి తలంపు చేయండి. బాబా ఆహార పానీయాల పథ్యమేమిటి కూడా తెలిపిస్తూ ఉన్నారు. పरहेज के लिए बहुत प्रकार की युक्तियाँ भी रख सकते हैं. ఆహార పానీయాల విషయంలో మీరు ఎన్నైనా ఉపాయంతో మీరు శ్రీమతంలో ఉండాలి. తబియత్ ఠీక్ నహీ హై, డాక్టర్ నే మనా కీ హై, అచ్చా ఆప్ కేతే హో హమ్ ఫల్ లే లేంగే. చెప్పండి మాకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్ ఇవి తినొద్దన్నారు అని చెప్పండి, లేదా ఇది చెప్పండి మేము పండ్లు తింటాము అని. అప్నా బచావ్ కర్నే కే లియే ఐసే కెహ్నా కోయి జూట్ నహీ. స్వయాన్ని రక్షించుకునే దానికోసం ఇట్లా చెప్పేది అబద్ధం కాదు. బాబా మనా నహీ కర్తే హై, ఐసే బచ్చోం కి తలాష్ మే బాబా హై. బాబా దానికి అభ్యంతరం చెప్పరు. బాబా చెప్తారు, అటువంటి పిల్లల కోసమే వెతుకుతూ ఉన్నారు. జో బిల్కుల్ మీఠే హో, కోయి పురాణా స్వభావ నహీ హోనా చాయే. చాలా మధురంగా ఉంటూ ఎటువంటి పాత స్వభావము ఉండకూడదు. సర్వీస్ఫుల్ వఫాదర్ ఫర్మాన్వార్దార్ హో. బాబాకి సర్వీస్ఫుల్ కావాలి, ఆజ్ఞాకారి కావాలి, నిజాయితీ పిల్లలు కావాలి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, मायावी दुनिया में हर बात में दुख है, इसलिए इस पुरानी दुनिया में कोई भी आशा नहीं रखनी है. మాయా ప్రపంచంలో ప్రతి మాటలోనూ దుఃఖం ఉన్నది, కాబట్టి ఈ పాత ప్రపంచం పైన ఏ ఆశ ఉండకూడదు. మాయాకే తుఫాన్ ఆయే లేకిన్ కభీ భీ కుల కళంకిత్ నహీ బన్నా. మాయా తుఫాన్ ఎన్ని వచ్చినా కూడా ఎప్పుడూ కుల కళంకితులు కాకూడదు. खान पान की बहुत परहेज रखनी है, पार्टी आदि में जाते बहुत युक्ति से चलना है. ఆహార పానీయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రోగ్రాములకి పార్టీలకి వెళ్తే అక్కడ చాలా ఉపాయంతో యుక్తిగా నడుచుకోవాలి. वरदान, बुराई में भी बुराई को ना देख अच्छाई का पाठ पढ़ने वाले అనుభవి మూర్తి భవ. చెడిపోయిన విషయంలో కూడా చెడుని చూడవద్దు, దాని నుంచి మంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకునే వాళ్ళే అనుభవి మూర్తులు అవుతారు. చాహే సారీ బాత్ బురీ హో, లేకిన్ ఉస్మే భీ ఏక్ దో అచ్చాయి జరూర్ హోగా. అంతా చెడిపోయినా కూడా అందులో కూడా అంతో ఇంతో మంచిది తప్పనిసరిగా ఉంటుంది. పాఠ్ పడానేకి అచ్చాయితో హర్ బాత్ మే సమాజ్. గుణపాఠం నేర్చుకునేది ప్రతి ఒక్క విషయంలోనూ ఉంటుంది. క్యోంకి హర్ బాత్ అనుభవి బనానేకే నిమిత్త బనా. ప్రతి ఒక్క విషయం మనల్ని అనుభవీలుగా తయారు చేసేకి నిమిత్తం అవుతుంది. ధీరజ్ కా పాఠ్ పఢా దేతి హై, మనలో ఓర్పు యొక్క పాఠాన్ని నేర్పిస్తుంది. ఆవేశ్ కర్ రహా హై और आप उस समय धीरज का सहनशील का पाठ पढ़ रहे हो. వాళ్ళు ఆవేశపడుతూ ఉన్నారు,
అప్పుడు ఆ సమయంలో మనం ఓర్పుతో సహన శక్తి యొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇస్లియే कहते हैं जो हो रहा है वह अच्छा और जो होना है और अच्छा. అందుకే చెప్తారు, ఏం జరుగుతూ ఉన్నదో అంతా మంచిదే, జరగపోయేది కూడా ఇంకా బాగుంటుంది. అచ్చాయి ఉఠానేకి సిర్ఫ్ బుద్ధి చాయే. మంచిది నేర్చుకోవాలి అంటే ఇక్కడ కేవలం బుద్ధి బాగుండాలి. బురాయి కో నా దేక అచ్చాయి ఉఠాలోతో నెంబర్ 1 బన్ జాయేగా. చెడుని చూడవద్దు, అందులో ఉండే మంచిని చూసినట్లయితే నెంబర్ 1 అయిపోతారు. స్లోగన్, सदा प्रसन्न चित्त रहना है तो साइलेंस की शक्ति को बुराई को अच्छाई में परिवर्तन करो. సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి అంటే సైలెంట్ శక్తితో చెడుని కూడా మంచిగా పరివర్తన చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. వసంతాల ఊయలలోనే ఊగేను నేనే, తళతళమని వీరిసే నాలోని ప్రేమ. అందమైన రూపం చెదరిపోదు కలలోనేనా, జీవించెను నా మనసే సదా నీ స్మృతిలోనే. మధురం మధురం నీ నామం, చిలికెను మనసులో మకరందం. నీలాలన పాలనలే నా జీవితం. శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. నీ తలపుల అలలై పొంగి మునిగేను నేను, ఆమునకే సుఖమనిపించే లౌకికానికే చిత్రంగా. పువ్వులన్నీ ముళ్ళుగా, ముళ్ళన్నీ పూలుగా, కొండైనా రాయిగా మారును నీ మహిమతో బాబా. చింతలేనిది చింతన చేరెను నేను నీ చింతన. జోడించెదా నా మనసును నీ ప్రేమలో. శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం.
ఆధారమే నా జీవితం ఆధారమే నా జీవితం